హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాండ్కి ఎడ్యుకేషన్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం అనేది జరిగింది. అదేంటంటే పూర్వపు రోజుల్లో మన పెద్దలందరూ మనం ఈరోజు వాడుతున్న మొబైల్ని, మనం నిత్యం వాడుతున్న కరెంటుని, ఈ యొక్క పరిస్థితులు ఏవీ లేని రోజుల్లో ఎలా జీవించేవాళ్ళో, అటువంటి వాతావరణం కలిగిన ఒక గ్రామంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో, అంటే ప్రస్తుత రోజుల్లో ఎలా జీవిస్తున్నారో ఆ యొక్క వాతావరణాన్ని మొత్తం వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం పూర్వ పరిస్థితులు ప్రత్యక్షంగా పిల్లలకి అనుభవించడానికి వీలు లేకపోయినా ప్రత్యక్షంగా చూడడానికి వీలు పడే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఆ యొక్క వాతావరణంలో ఎలా పూర్వపు రోజుల్లో జీవించే వాళ్ళు ప్రత్యక్షంగా ఈ వీడియో రూపంలో వారు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి, మీ యొక్క పిల్లలకి, మీ తోటి వారికి కూడా చూపించండి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా విహారయాత్రను ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాన్ని సందర్శించండి. ఈ యొక్క గ్రామం ఎక్కడ ఉంటుందంటే శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగానికి అతి సమీపంలో ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఒక 4 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క గ్రామం పేరు కోర్మ గ్రామం. శ్రీకాకుళం నుంచి శ్రీముఖలింగం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎవరు అడిగినా కూడా చెప్తారు కోర్మ గ్రామం ఎక్కడంటే. తప్పకుండా సందర్శించండి. అటువంటి పరిస్థితులను, అంటే పూర్వపు రోజుల్లో ఎలా జీవించేవాళ్ళో ఆ పరిస్థితులన్నింటినీ ప్రత్యక్షంగా మీరు చూడడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపున మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన హైన్కే ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనం కోరం గ్రామంకి వచ్చేసాం. ఇదే కోరం గ్రామం తాలూకా ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఎంటర్ అవగానే ఒక బావి కనబడుతుంది. కరెంటు సదుపాయం లాంటివి ఇక్కడ ఉండవని ముందే చెప్పాం కాబట్టి నీటిని ఇలా తోడుకొని వారి అవసరాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ నివసిస్తున్న వారికి పూజా మందిరం. ఇక్కడ మీరు చూస్తే శ్రీకృష్ణుని ఫోటో ఉంటుంది. ఆ కింద ఇతర దేవతల ఫోటోలు కూడా ఉన్నాయి. అదే మందిరంలో దేవుడికి సంబంధించిన మరియు ఇతర ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇలా అమర్చబడి ఉంటాయి. ఈ పూజా మందిరంలో కేవలం పూజలు మాత్రమే నిర్వహించడం కాకుండా, ఇందాక మనం పిల్లలను చూసినట్టు ఎవరైనా మంత్రాలు తెలిసిన వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి స్మరిస్తూ మంత్రాలను జపించడానికి వీలుంటుంది. వీళ్ళ ఆహారాన్ని కూడా గ్యాస్ లాంటివి ఏమీ లేకుండా కట్టెలను ఉపయోగించి వండుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పప్పులు, ఉప్పులు, నూనెలు ఇలా అమర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న అరటిపండ్లు కూడా వాళ్ళు పండించుకున్నవే. ఈ పాత్రలు ఎప్పుడు ఇలానే ఉంటాయంట. వీటిలో ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసుకోవడం జరుగుతుందని అక్కడ పనిచేసే వ్యక్తులు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ఆ ఒక్కటే కాకుండా అలాంటి పాత్రల్ని 2-3 అలా అమర్చడం జరిగింది. ఇందులో ఎలా వండుతారు అనేది వాళ్ళు వండినప్పుడు చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ వంటశాలలోకి మనం రావాలంటే మనం పంచి కట్టుకుని మాత్రమే రావాలి. అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాల్సి ఉంటుంది. మాకు తెలియక మేము లోపలికి ప్రవేశించినప్పుడు ఆ విషయాన్ని మాకు అక్కడ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే చిన్న స్టోర్ రూమ్లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళ వంటకు సంబంధించిన సామాగ్రి అంతా ఉంటుంది. గరిటెలు, చిన్న చిన్న బకెట్లు, స్టీల్ సామాను, కళాయిలు, బిందెలు ఇలాంటివన్నీ ఇక్కడ వాళ్ళు భద్రపరచుకోవడం జరుగుతుందన్నమాట. బియ్యాన్ని కూడా ఇక్కడే భద్రపరచుకోవడం జరుగుతుంది. వంట సామాగ్రిని శుభ్రం చేసుకోవడం కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. వీళ్ళ వంటగది నిర్మాణం ఎక్కువ శాతం తాటికర్రలతో నిర్మించుకోవడం జరిగింది. వీటి గోడలు కూడా మట్టితోనే నిర్మించుకోవడం జరిగింది. పూజా మందిరం కూడా అదే మాదిరిగా నిర్మించుకోవడం జరిగింది.
ఇవన్నీ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన పుస్తకాలు. కాకపోతే ఇవన్నీ అమ్మకానికి పెట్టినవి. ఇవి మనం ఎంటర్ అవగానే ఈ యొక్క పుస్తకశాల అనేది ఉంటుంది పూజా మందిరానికి ముందు. ఎవరైనా ఈ పుస్తకాలను కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఏవైనా విరాళం ఇవ్వదలుచుకున్నా కూడా ఇక్కడ ఇవ్వచ్చు. దీనికి ఎదురుగానే లోపలికి వచ్చే ప్రతి వ్యక్తికి త్రాగునీటి సదుపాయం, అదేవిధంగా ప్రసాదం సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనం గ్రామం లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఇల్లును నిర్మించుకోవడానికి వాడే సున్నాన్ని ఇక్కడ తయారు చేసుకోవడం జరుగుతుంది. ప్రాచీన పద్ధతులు ఎలా తయారు చేసేవాళ్ళో అలానే ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. అలా తయారు చేసిన సున్నాన్ని ఇలాంటి నిర్మాణాల్లో వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఆ కొండ వరకు కనిపిస్తున్న ప్రదేశం అంతా కూడా ఈ గ్రామానికి సంబంధించినదే. వ్యవసాయ పనుల్లో వాడే బండ్ల చక్రాలు, నాగలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనిని దేనికోసం తయారు చేశారో తెలియదు కానీ చూడడానికి మాత్రం దేవుణ్ణి ఊరేగించడానికి ఉపయోగిస్తున్న రథంలో ఉంది. ఇవన్నీ కూడా ఎండలు నిర్మించడానికి భద్రపరుచుకున్న కట్టెలు. ఇక్కడ ఎద్దులను ఉపయోగించి ఇందులో నీటిని తోడుతారంట. కాకపోతే పూర్తిగా వినియోగంలోకి రాలేదని చెప్పడం జరిగింది. ఇది కూడా నీటిని తోడడానికి ఉపయోగించే ఒక విధానం. మా చిన్నతనంలో ఇంజన్లు అందుబాటు లేని సమయంలో ఇలాంటి పద్ధతిని అనుసరించేవాళ్ళు. దీనిని ఇక్కడ వాడుక భాషలో తెండ కట్టడం అని పిలుస్తారు. ఇక్కడ వాళ్ళు నివసించడానికి కట్టుకున్న ఇల్లు ఇవి. ఇంకా కొన్ని నిర్మాణం జరుగుతున్నాయి కూడా. గోంగూర, బెండకాయలు లాంటి చిన్న చిన్న పంటలను కూడా వాళ్ళ ఇంటి పెరట్లోనే పండించుకోవడం జరుగుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు కర్ర చెప్పులను కూడా కొంతమంది వాడుతున్నారు. ఇలా ఉంటాయి కర్ర చెప్పులు. పశువుల మేతకు సంబంధించిన గడ్డిని కూడా వీళ్ళు పండించడం జరుగుతుంది. వేరుశనగను కూడా పండించడం జరుగుతుంది. ఇంటి నిర్మాణంలో కూడా వీళ్ళు ఎక్కువగా తాటి కర్రలను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి పనిలో అందరూ పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు నివసిస్తున్న ఇండ్లను మరియు వాటి పరిసరాలను మనం పరిశీలిద్దాం. ఇక్కడ మనం ఇండ్లను గమనిస్తే అన్నీ కూడా పాత పద్ధతుల్లోనే కట్టుకోవడం జరిగింది. ఇంటి ఆవరణలోనే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, చిన్న చిన్న ఆకుకూరలు కూడా ఇక్కడ పెంచుకోవడం జరుగుతుంది. ఇంటి పైకప్పులు కూడా పాత పద్ధతుల్లోనే వేసుకోవడం జరిగింది. పెసర పంటను కూడా వీళ్ళు పండించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళకి సంబంధించిన ఒక మందిరాన్ని నెయ్యడం జరుగుతుంది. మా చిన్నతనంలో కూడా డాబా ఇల్లు, రేకిళ్ళు, పెంకిటిల్లు లేని టైంలో ఇలానే వరిగడ్డితో కానీ లేదంటే గరాసతో కానీ ఇంటి పైకప్పును నేసేవాళ్ళు. చాలా రోజుల తర్వాత మళ్ళీ దాన్ని చూసి ఆ యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇలాంటి పైకప్పులు ఉన్న యజ్ఞ వేదికల్ని మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు పండించిన వేరుశనక్కాయలు ఇవి. అలా సేద తీరుతూ కూర్చొని తినడం కోసం అక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన భోజనశాల ఇది. లోపల చూస్తే ఇలా ఉంటుంది.
అందరూ కలిసి కింద కూర్చొని సహపంక్తి భోజనం చేయడం కోసం ఇలా వీళ్ళు నిర్మించుకోవడం జరిగింది. బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడే కూర్చొని భోజనం చేయడం జరుగుతుంది. జస్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రపంచాన్ని చాలా రకాలుగా చెప్పుకుంటున్నాం. ఎలాంటి జీవనం మీకు గడపడానికి కారణం ఏంటి, అసలు దీని యొక్క ఆంతర్యం ఏంటి? పరమ పూజ్య భక్తి వికాస స్వామి ఆయన ఇస్కాన్ సన్యాసి, ఆయననే ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. మెకాలో ఎడ్యుకేషన్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఈ ఎడ్యుకేషన్ అనేది ఓకే ఉన్న యొక్క విసుగుని, ఆ యొక్క దీనిని ఖాళీ సమయాన్ని మీరు అధిగమించడానికి మీరు చేసే అలవాటు ఏంటి? దానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనివ్వండి, ఒక లగ్జరీ కార్లో కూర్చోపెట్టండి, దానికి ఒక బిర్యానీ కూడా తినిపియండి. కానీ ఆయనకు గురువు, మా యొక్క గురువు నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చి అవి మా అందరికీ షేర్ చేస్తారు.